నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. అనునిత్యం ప్రేక్షకులు ఎన్నో సందేహాలను కలిగి ఉంటారు. వాటన్నిటిని నివృత్తి చేసే ఏకైక కార్యక్రమమే ధర్మ సందేహాలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన భక్తి టీవీ ప్రేక్షకులు వారికి కలిగిన సందేహాలను ఉత్తరాలు, ఈమెయిల్స్ ద్వారా మాకు రాసి పంపిస్తున్నారు. ఈనాటి కార్యక్రమంలో వాటిని నివృత్తి చేయడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఉపన్యాస శిరోమణి, ఆగమ వారిధి, అభినవ వ్యాస బ్రహ్మశ్రీ డాక్టర్ కందాడై రామానుజాచారి గారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి గురువు గారు. గురువుగారు, మొదటి ఉత్తరం చూద్దామండి. ఖమ్మం నుండి రమణాచారి గారు పంపించారు. యజ్ఞోపవీతానికి, గాయత్రి మంత్రానికి సంబంధం ఏంటి తెలియచేయండి అని అడుగుతున్నారు. సామాన్యంగా మంత్ర శబ్దానికి అర్థం మంతారం త్రాయతే, జపం చేసేవారిని రక్షించేవి. అవి వేదోక్తములు, పురాణోక్తములు. అంటే వేదాల్లో ఉన్న మంత్రాలు, పురాణాలలో ఉన్న మంత్రాలు, ఇతిహాసాలలో ఉన్న మంత్రాలు, ఆగమాలలో ఉన్నటువంటి మంత్రములు, ధర్మశాస్త్రాల్లో ఉన్న మంత్రములు. ఇలా మంత్రములు 6 విధములుగా ఉంటాయి. ఇందులో వేదము చెప్పేటువంటి మంత్రాలు ఉన్నాయే, అవి చదవాలన్నా, చెప్పాలన్నా, వినాలన్నా, జపం చేయాలన్నా ద్విజుడు కావాలి, బ్రాహ్మణుడు మాత్రమే కావాలి. బ్రాహ్మణుడు అంటే ద్విజుడు అంటే ఎవరు? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య. ఈ ముగ్గురిని ద్విజులు అంటారు. అంటే రెండు సార్లు పుట్టినవారు అన్నమాట, న్యాయంగా చెప్పాలంటే. అలాంటి వారికి మాత్రమే ఆ మంత్రం జపించే, చదివే, చెప్పే, వినే యోగ్యత ఉందని శాస్త్రం. వారే ఎందుకు అని అడిగేవారు ఉన్నారు. కానీ ఆ మంత్రాలు ఎందుకు అడుగుతా? ఫలానా మంత్రమే జపించాలని ఎందుకు అనుకుంటున్నారు అంటే ఏం చెప్పాలి? జపించమని వేదం చెప్పింది కాబట్టి. అంతే కదా. ఈ మంత్రం జపిస్తే ఈ లాభము, ఈ మంత్రం జపిస్తే ఈ ఫలితము, ఈ మంత్రం జపిస్తే ఇలాంటి ప్రయోజనము అని చెప్పింది ఎవరు? వేదమే కదా. ఏ మంత్రం జపించమని వేదం చెప్పిందో అదే వేదం ఈ మంత్రాలు వీరే జపించాలని చెప్పింది. మొదటి దాన్ని విని రెండో దాన్ని ఎందుకు అనొచ్చా అండి? వింటే రెండు వినండి, లేదు రెండు మానండి. అవి కాక పురాణోక్తాలు, ఆగమోక్తాలు, ఇతిహాసోక్తములు, ధర్మశాస్త్రం చెప్పిన మంత్రాలు ఎవరైనా చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. గాయత్రి మంత్రం అనేది వేదోక్తమైన మంత్రం. విశ్వామిత్ర మహర్షి తన తపస్సుతోటి దాన్ని సాధించి, ప్రత్యక్షం చేసుకొని, సాక్షాత్కరించుకొని, దాన్ని తాను మననం చేసి లోకానికి దానివల్ల అద్భుతమైన ప్రయోజనం కావాలని అందించారు. వేదోక్తమైన మంత్రం కాబట్టి, వేదోక్తమైన మంత్రం ద్విజులే అనుసంధానం చేయాలి కాబట్టి, ద్విజత్వానికి గుర్తు యజ్ఞోపవీతమే కాబట్టి, యజ్ఞోపవీతం ఉన్నవారు మాత్రమే గాయత్రి మంత్రం జపం చెయ్యాలి అంటున్నారు. ఈ చివరి మాటను తీసుకొని సంబంధం ఆరింటికి ఏమిటి అని కాదు. వేద మంత్రాలు అనుసంధానం చెయ్యాలంటే యజ్ఞోపవీతం ఉండాలి. ఒకటి మేము వేసుకుందాం, ఎముడిపోయింది. మీరు వేసుకుంటే యజ్ఞోపవీతం కాదు, వేయవలసిన వారు వేయాలి, వేయవలసిన వారికి వేయాలి. ఎందుకంటే ఒక జబ్బు వచ్చింది, ఆపరేషన్ చేయాలి, మేము చేసుకుంటామంటే ఒప్పుకుంటామా? మన కత్తి తీసుకొని కోసుకుంటే ఏమవుతుంది? ఉన్నది పోదు, మనం పోతాం కదా. కాబట్టి ఏ పని ఎవరు చెయ్యాలో, ఎప్పుడు చెయ్యాలో, ఎలా చెయ్యాలో, ఎక్కడ చెయ్యాలో అన్ని శాస్త్రాలు చెప్పాయి. ఆ శాస్త్ర అనుగుణంగా వాటిని పాటిస్తే మనం బాగుంటాం, తోటివారు బాగుంటారు. గురువుగారు, మరో ఉత్తరం చూద్దామండి. విజయవాడ నుండి నరసింహ గారు పంపించారు. ఉపవాసం చేసేవారు పగటి వేళ నిద్రించవచ్చా తెలియచేయండి అని అడుగుతున్నారు. భగవంతుని దగ్గర నీ మనస్సును ఉంచుట, ఉపవసతీతి ఉపవాస. ఉప అంటే దగ్గర, సమీపంలో ఉంచుట, సమీపంలో ఉంచాలి.
దేన్ని మనం ఉంచలేం కదా. మన మనస్సును భగవంతుని దగ్గర ఉంచాలి. మనస్సును భగవంతుని దగ్గర ఉంచాలంటే రెండు మానుకోవాలి. మనను భగవంతు దూరం చేసి ఇవి రెండే కదా. ఒకటి ఆహారం, రెండోది నిద్ర. బాగా తింటున్నాం అనుకోండి, ఇంకా ఆయన జ్ఞాపకం వస్తాడా? చాలామంది అంటారు, అబ్బా ఇక్కడే వైకుంఠం ఉంది అంటారు. వారికి నచ్చిన పప్పు కూరో మరొకటో కొంచెం రుచిగా ఉంటే ఇదే వైకుంఠం అంటారు. మరి ఆహారాన్ని వైకుంఠంగా చూసేవారు మనస్సు ఎక్కడ ఉంటుంది? ఆహారం దగ్గర ఉంటుంది, ఆయన దగ్గర ఉంటుంది. అందుకే పరమాత్మ దగ్గర మనస్సును ఉంచాలంటే ఆహారం మాను, అలాగే నిద్ర కూడా మానాలి. నిద్రపోతే అక్కడ ఉంటుందా మనస్సు? నా మనస్సు ఎన్ని ఆలోచిస్తుంది, ఎన్ని కలలు కంటుంది, ఎన్ని అద్భుతాలన్నీ చూస్తుంది, ఎన్ని భయాలు, ఎన్ని ఆందోళనలు, ఎన్ని ఆవేదనలు. భగవంతుని దగ్గర ఉంచటానికి అడ్డుగా ఉండే ఆహార నిద్రలు రెండూ మానాలి. పగటిపూటే కాదు, రాత్రి పడుకోకూడదు. అన్నం తినలేదు, నిద్ర రాదు సామాన్యంగా, అక్కడే ఉంచుతాం. నిద్రపోయాము, ఆయన్ని మర్చిపోతాం. ఆహారము మానాలి, నిద్ర మానాలి. అంతేకాదు వాక్కును సాంసారిక విషయాల సంబంధాలను మాట్లాడటానికి ఉపయోగించకూడదు. పరమాత్మ యందు మనస్సు ఉంచాము అంటే వాక్కు కూడా పరమాత్మకై ఉపయోగించాలి. అంటే భగవంతుని నామాలే స్మరించాలి, భగవంతుని కథలే చెప్పుకోవాలి, భగవంతుని కీర్తనలు పాడాలి. మన శరీరంలో ఉన్న ప్రతి అవయవం భగవంతునికే ఉపయోగించాలి. చెవులు భగవంతుని కథలే వినాలి, కనులు భగవంతుని రూపాన్ని చూడాలి, నాసిక భగవంతుని పుష్పాలను వాసన చూడాలి, నాలుక భగవంతుణ్ణి కీర్తించాలి, రుచి ప్రసాదం భగవంతునిది నోట్లో వేసుకోవాలి, మనస్సు భగవంతుణ్ణి ధ్యానించాలి, బుద్ధి భగవంతుణ్ణి ఆలోచించాలి, కాళ్ళు చేతులు భగవంతుని ఉపయోగించాలి. ఇలా పరమాత్మ ఇచ్చిన శరీరాన్ని పరిపూర్ణంగా పరమాత్మకు అర్పించుట, అందించుట, ఆయన దగ్గర ఉంచుట, దాన్ని మాత్రమే ఉపవాసం అంటారు. కేవలం అన్నం తినకపోవటం, ఆహారం మానేయటం ఉపవాసం కాదు. గురువుగారు మరో ఉత్తరం చూద్దామండి. గోదావరి ఖని నుండి సుశీల గారు పంపించారు. సమస్త దేవతలను పూజించిన ఫలితం రావాలంటే ఎటువంటి సాలగ్రామాన్ని పూజించాలి తెలియచేయండి అని అడుగుతున్నారు. ప్రధానంగా మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి. ఏంటిది? దేవతలను ఫలితం కోరి పూజించకూడదు. ఇది మొదలు నేర్చుకోవాలి. ఫలితం కోరి చేసే పనిని వ్యాపారము అంటారు కదా. 10 రూపాయలు తీసుకుంటాడు, కొబ్బరికాయ ఇస్తాడు. 100 రూపాయలు తీసుకుంటాడు, మరేదో ఇస్తాడు. 1000 రూపాయలు తీసుకుంటాడు, ఇంకోటి ఇస్తాడు. అలాగే మా అమ్మాయికి పెళ్లి చేయి, నీ కొబ్బరికాయ కొడతాను. మా అబ్బాయికి సీట్ ఇప్పిస్తూ నీకు కళ్యాణం చేయిస్తాను. మా మనవడికి ఏదో స్కూల్లో అదేంటో ఏదో స్కూళ్ళు ఉంటాయి కదా, అందులో ఇప్పించు, నీకు ఇంకోటి చేస్తాను. ఇస్తున్నావు, తీసుకుంటున్నావు. దీన్ని ఏమంటారు? బిజినెస్ కదా. అది పూజన. ప్రతిఫలాన్ని ఆశించి చేసే పని పూజ కాదు. మనం మన మనస్సు ఊరుకోదనే పూజలోనే చివరికి శ్లోకం చెప్పారు. కాయేన వాచ మనస ఇంద్రియైర్వా బుద్ధ్యా ఆత్మనావా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. నా వాక్కుతో, నా మనస్సుతో, నా ఇంద్రియములతో, నా శరీరంతో నేను చేసే అన్ని పనులను నీకర్పిస్తున్నాను. అంటే నా కోసం నేను పని చెయ్యటం లేదు, నాకేదో కావాలని పని చెయ్యటం లేదు. నీ పూజ చేయటం నా ధర్మమని చేస్తున్నాను. ప్రతి పని ధర్మమని చేయాలి తప్ప వ్యాపారమని చేయొద్దు. ఫలితం కోరి చేయొద్దు. ఫలితం కోరుతున్నందువల్లనే పుడుతున్నాం, చస్తున్నాం. మళ్ళీ ఎందుకు పుడుతున్నాం? మనమే కోరుకున్నాం ఫలానా కావాలని, అది మనకు లభించలేదు, మళ్ళీ పుట్టాలి. అప్పుడు మళ్ళీ కోరాము, మళ్ళీ పుట్టాలి.
కోరికలే మళ్ళీ మళ్ళీ పుట్టడానికి కారణము. సంసారంలోకి వస్తున్నామంటే కారణం ఏమిటి? కోరికలకి. చిన్న చిన్న కోరిక, పెద్ద కోరిక అవసరం లేదు. చిన్న చిన్న కోరిక, అయ్యో నేను లడ్డూ తినాలి అనుకున్నాడు, తినక ముందు చచ్చాడు, దానికి పుట్టాలి వాడు. ఒక చిన్న లడ్డూ తినటానికి ఒక జన్మ ఎత్తాలి. ఎంత ఘోరం ఆలోచించండి. ఆ లడ్డూ పోనీ ఆ తిన్న లడ్డూ మన శరీరంలో లడ్డూగా ఎంతకాలం ఉంటుంది? లడ్డూగా తినగలమా? కొందరు మహానుభావులు పొడి చేసి పెడితే తిడతారు. అలాగే తింటావు నువ్వు లడ్డూను? నీకు లడ్డూ ఇచ్చినా నోట్లో వేసుకోగానే పొడి అవుతుంది, డబ్బులో పోయిన తర్వాత మరేమో అవుతుంది. దానికోసం ఒక జీవితాన్ని కోరుకుంటావా? ఒక జన్మను కోరుకుంటావా? ఇన్ని సంసారాలా, ఇన్ని బాధలా, ఇన్ని విచారాలా, ఇన్ని ఆలోచనలా? కోరిక ఎంత చెడ్డదండి. మనము పొందే అన్ని కష్టాలకు కారణం కోరికే. మన బాధలకు కారణం కోరికే. కోరికలకు కారణం కూడా కోరికే. అయినప్పుడు కోరి పూజించడం ఏంటి? పరమాత్మను పూజించు. పరమాత్మవు కాబట్టి పూజిస్తున్నాను. నేను జీవాత్మను, నీవు పరమాత్మవు. నా ధర్మం నిన్ను పూజించుట, నా శాస్త్రం నీవు చెప్పిన శాస్త్రం నిన్ను ఆరాధించుట. నేను నీకు పరమ దాసుణ్ణి, భక్తుణ్ణి. హనుమంతుడు చెప్పాడు, దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్ట కర్మణ. నేను రాముడికి దాసుడను అన్నాడు. తప్ప? ఇంకోడున్నాడు వృత్తరాసురుడు, మహానుభావుడు. దాసాను దాస అన్నాడు. నేను దాసులకు దాసులను అన్నాడు. వీరంతా మహానుభావురా, చిన్నవారా? సమర్థుడు కదా, చేతగాని వాళ్ళ? మన స్వరూపం భగవద్దాస్యం, మన స్వభావం భగవత్ కైంకర్యం. మనం భగవంతుని కోసం ఆరాధించాలి, మన కోసం కాదు. అందువల్ల ఫలితం ఆశించి పూజించకండి. ఫలితం ఆశించని నాడు ఏ దేవతైనా ఒకటే. ఫలితం కావాలంటే ఫలంలోని భేదాన్ని బట్టి అబ్బాయి చెప్పారు. అందమైన భార్య కావాలి అంటే ఊర్వశిని ఆరాధించు. అందమైన భర్త కావాలి, నలకూబరుణ్ణి ఆరాధించు. అలాగే చక్కని విద్య కావాలి, సరస్వతిని ఆరాధించు. ఏదో బలం కావాలి, ఇంద్రుణ్ణి ఆరాధించు. నాకేమొద్దు, ఎవరిని ఆరాధించొద్దా? భగవంతుని ఆరాధించు. నీవు ఏవి కోరినా ఏవి పొందినా క్షణికములే, నీ వెంట శాశ్వతంగా ఉండవు. ఉండేవాడు పరమాత్మ, తరువాత జీవాత్మ, చివరికి వారిద్దరే. ఈ తత్వం తెలుసుకొని ఫలానా వారిని ఫలానా ఫలితం కోసం పూజించాలనే భావాన్ని చిన్న చిన్నగా వదిలిపెట్టి ఒక జీవాత్మగా, ఒక జీవునిగా పరమాత్మను ఆరాధించండి. ఈ జన్మ కర్మ సముచ్చయం, సంసారం అంటామే ఈ చెరసాల నుండి. గురువుగారు, మరో ఉత్తరం చూద్దామండి. జగ్గయ్యపేట నుండి నారాయణరావు గారు పంపించారు. సుందరకాండ పారాయణను ఎలా ఆచరించాలి తెలియజేయండి అని అడుగుతున్నారు. పారాయణం అన్నదానికి చాలా అర్థాలు ఉన్నాయి. చదువుకోవటమా, ఫలానా ఫలితం కావాలని ఉపాసనా రూపంలో చేయటమా? అంటే సకామ పారాయణమా, నిష్కామ పారాయణమా? ఒక పని అనుకొని అనుకున్న పని కావటానికి చేసేటువంటి దాన్ని కామ్యము అంటాం. భగవంతుని సేవిస్తున్నాం, నాకే ఫలితం అవసరం లేదు అనుకొని చేసేదాన్ని నిష్కామ్య పారాయణము అంటాం. సకామ్యమైన పారాయణం కావాలి అంటే, అనుకున్న కోరిక తీరటానికి చెయ్యాలి అంటే, ఆ కోరిక ఎంత బలీయమో, ఎంత పెద్దదో అని నియమాలు ఎక్కువ ఉంటాయి. 1,00,000 రూపాయలు కావాలి, బాగా కష్టపడాలి. 10 లక్షలు కావాలంటే, 10 కోట్లు కావాలంటే, 1 రూపాయి కావాలంటే అంతే. నీవు ఎంత ఫలితాన్ని కోరుతున్నావో అన్ని నియమాలు ఎక్కువ ఉంటాయి. నాకే ఫలితము వద్దు స్వామి, నీ సేవ, నీ ఇష్టం, చదువుకో.
నేను ఉచితంగా వచ్చి ఈ ఆఫీస్ అంతా శుభ్రపరుస్తాను ఎవడో చెప్పాడు అనుకోండి, ఏమంటాం మనం? నాయనా చేయరా బాబు అంట. ఎప్పుడు రావాలండి? నీ ఇష్టమయ్యా, నీకు వెళ్ళినప్పుడు రా. అయ్యా నాకు 1000 రూపాయలు జీతం కావాలి, ఏమంటాను? ఉదయం 8ంటికి వచ్చేసి పోమంట. ఫలితం కోరితే నియమాలు, ఫలితం కోరలేదు ఏ నియమము లేదు. కేవలం సుందరకాండ చదువుకోవాలి, స్నానం చేయి, దీపం పెట్టుకో, చదువుకో కూర్చొని. అదే కామ్యము అంటే దానికి రామాయణ మూలమంత్రం, రామాయణ చరమమంత్రం, శ్రీరామ మంత్రం, హనుమన్ మూలమంత్రం, అలాగే హనుమత్ ప్రాణప్రతిష్ఠ మంత్రం, ఇలా మహామంత్రాలు ఒక 6 ఉన్నాయి. అవి ఉపదేశం పొందాలి, అవి ముందు జపించాలి, వాటిలో ఎంతో అంతో సిద్ధి పొందాలి, అప్పుడు సంకల్పం చేయాలి. దానికి ఏకభుక్తం, ఒకే పూట తినాలి, క్రింద పడుకోవాలి, బ్రహ్మచర్యంతో ఉండాలి, పండ్లు మాత్రమే తీసుకోవాలి, ఎవరిని కోపించవద్దు, ఎవరిని నిందించవద్దు, అబద్ధములు ఆడరాదు, పని లేనప్పుడు ఎవరితోనూ మాట్లాడరాదు, మనస్సును ఆకర్షించే అన్ని విషయాలకు దూరంగా ఉండాలి. ఈ నియమాలు పాటించి సకామ్య పారాయణం, ఇన్ని నియమాలు ఉంటాయి. నాకు ఫలితం వద్దండి, రామకథ చదువుకుంటాను, స్నానం చేసుకో, దీపం పెట్టుకో, కూర్చొని చదువుకో. ఇలా ఆడవారు, మగవారు, పిల్లలు, పెద్దలు అందరు చదువుకోవచ్చు. సంకల్పం చెప్పి నియమబద్ధంగా చేస్తాను అంటే మగవారే చేయాలి, అది కూడా ఉపాసకులే చేయాలి, అది కూడా ద్విజులే చేయాలి, అది కూడా ప్రాతకాలమే చేయాలి, అది కూడా భోజనం చేయకముందే. ఇన్ని నియమాలు ఉన్నాయి. కాబట్టి మీ పారాయణం కామ్యమా నిష్కామ్యమా అది నిశ్చయించుకొని ఆ విధంగా ముందరికి వెళ్ళి అలా ఆచరించి ఫలితాన్ని పొందటమో భగవంతుని దయను పొందటమో మీరు నిర్ణయించుకోండి. గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. చిత్తూరు నుండి సరస్వతి గారు పంపించారు. కర్మానుసారం బాధలు అనుభవించేటప్పుడు ఈ పూజలు ప్రార్థనలు చేయడం వల్ల ఉపయోగం ఏంటి తెలియచేయండి అని అడుగుతున్నారు. రోగాలు బాధలు కర్మానుసారం వస్తున్నవి అనుకున్నప్పుడు పూజలు కూడా కర్మానుసారమే చేస్తున్నాం. పూజలేమో నేను చేస్తున్నాను, వ్యాధులేమో వాడిస్తున్నాడా? ఏం ఆలోచన అండి ఇది? ఆలోచించవచ్చానా? మీలో ఒక ఆలోచన కలిగింది, సంతోషం. నాకు బాధలు కర్మానుసారంగా వస్తున్నాయి, నాకు ఇబ్బందులు కర్మానుసారంగా వస్తున్నాయి, అలాగే పూజ చేయాలనే బుద్ధి కూడా కర్మానుసారంగా కలుగుతున్నది. దానికి నువ్వెందుకు మధ్యనే? పూజలేమో నేను చేస్తున్నానా, రోగాలేమో కర్మలు ఇస్తున్నాయా? ఈ పూజ కర్మలు కదా? కర్మ అంటే పనే కదా, పూజ పని కదా. నీవు చేసే పూజ కూడా నీకు పూజ చేయాలనిపించడము, పూజ చేయమని ఎవరో నీకు చెప్పడము, ఆ చెప్పిన మాట నీకు నచ్చటము, నచ్చి దాన్ని నీవు ఆచరించటము, ఇదంతా కర్మానుసారమే. నువ్వెందుకు అనుకుంటున్నావు? రోగం రావటమే కర్మ కాదు, రోగం పోవటం కూడా కర్మే కదా. రైలు ఎక్కడమే టికెటా? రైలు దిగడం కదా. టికెట్ తీసుకుని దేనికోసం? టికెట్ నాంపల్లిలో తీసుకున్నాం, బాంబేలో దిగాలి కదా. హైదరాబాద్ టు బాంబే అని టికెట్ ఉంటే అర్థం ఏంటి? హైదరాబాద్లో ఎక్కాలి, బాంబేలో దిగాలి. టికెట్ దిగడానికి కూడా, ఎక్కడానికే కాదు. అలాగే రోగం రావటానికి కర్మే, రోగం పోవటానికి కర్మే. ఏ కర్మ నీ రోగాన్ని ఇచ్చిందో అదే కర్మ నీ రోగాన్ని పోగొడుతుంది. అప్పుడు పని చేశావు, రోగం వచ్చింది. ఇప్పుడు ఇంకో పని చేశావు, ఆ రోగం పోతుంది. ఇక్కడ రోగం వచ్చే పని అప్పుడు చేశావు, దాని బాధకు తట్టుకోలేక బాధ తీరే సమయంలో పెద్దలను అడిగావు, వారు ఉపాయం చెప్పారు, దాన్ని నువ్వు చేశావు, రోగం పోయింది. కాబట్టి రోగం రావటము కర్మానుసారమే, రోగం పోవటము కర్మానుసారమే, నీవు పారాయణం చేయటము కర్మానుసారమే, నీకు పారాయణం చేయమని చెప్పడం కూడా నీ కర్మానుసారమే. అది నాదెందుకు అనుకుంటున్నావు? ఇక్కడే చాలామంది ఆలోచనలో తప్పటడు చేస్తున్నారు. బాధలు, కష్టాలు, ఇబ్బందులు, రోగాలు భగవంతుడిస్తున్నాడు, మేము మానవ ప్రయత్నంతో వాటిని గెలుస్తున్నాం, మీ దైవాన్ని ఎదిరిస్తున్నాం, కాలాన్ని ఎదిరిస్తున్నాం, మేము పోగొట్టుకుంటున్నాం. ఏం ఆలోచన ఇది?
బాధలు వాడిస్తాడా, మీరు పోగొట్టుకుంటారా? బాధలు భగవానుడే ఇస్తే భగవానుడే పోగొట్టుకున్నాడు. లేదు, బాధలు నేను పోగొట్టుకున్నాను, బాధలు నువ్వే తెచ్చుకున్నావు. ఆలోచన ఎంత వంకరగా ఉందో అర్థమైందే. అంటే భగవంతుని మనం కథ పెట్టడమేనా, సుఖం పెట్టడం కాదా? భగవంతుడంటే బాధలు ఇచ్చేవాడేనా, ఆలోచించేవాడు కాదా? బాధలు భగవంతుడు ఇస్తాడు, నేను ప్రయత్నంతో పోగొట్టుకుంటాను. ఏం మాట అది? భగవంతుడే బాధలిస్తే భగవంతుడే పోగొడుతున్నాడు. నేను పోగొట్టుకుంటాను అంటే నేనే బాధలు తెచ్చుకున్నాను. ఏదైనా ఒక నిర్ణయంతో ఉండండి. నా కర్మే కారణము అంటే మంచికి నీ కర్మే కారణం, చెడుకు నీ కర్మే కారణం కాదు. భగవంతుడే కారణము. బాధలు రావటానికి భగవంతుడే, బాధలు పోవటానికి భగవంతుడే. కాబట్టి సగం అది సగం ఇది. మంచి నేను, చెడు భగవానుడు. ఎంత వంకర ఆలోచన అండి ఇది, చాలా తప్పు కదా. కాబట్టి కర్మలే రోగాలు ఇచ్చాయి, కర్మలే రోగాన్ని పోగొడుతున్నాయి. పారాయణాలు, వ్రతాలు, జపాలు నీ కర్మే చేయిస్తూ ఉంది. కొందరు మనం చాలామంది చూసాం, ఎంతమందినో 25 ఏళ్ళు, 26 ఏళ్ళు, 30 ఏళ్ళ దాకా వివాహం కాదు. జాతకాలు చూపెడతారు, ఏమో కూడా చేస్తారు. ఎప్పటికో పక్కనే ఉంటారు మంచివాడు, ఎప్పుడో 30 ఏళ్ళకి వస్తాడు. ఇన్నాళ్ళు ఎందుకు రాలేదు మరి? కర్మ పరిభాగం కాలేదు, వాడికి ఇప్పుడు తీడింది వచ్చాడు. అందువల్ల రెండూ కర్మఫలమే. నేను చేస్తున్నా అనుకోకు. కర్మ వల్ల రోగం వచ్చింది, నేను రోగం పోగొట్టుకుంటున్నాను కాదు, కర్మే రోగం పోగొడుతుంది. అయితే పూర్తిగా నీ కర్తృత్వం లేదు, పూర్తిగా వాని కర్తృత్వం. సంకరం చేయకండి, బాధలేదు. గురుగారు, మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ప్రేక్షకుల సందేహాలను శాస్త్రోక్తంగా నివృత్తి చేశారు. ధన్యవాదాలు.